నేనేమనలేదు అబ్బా అమ్మ వదిన. ఏమి ఎప్పుడు అప్పట్లోనా? నేనేం పెట్టి తాగలేదబ్బా. బాబాయ్ చెప్పు చెప్పు రాజా. ఇప్పుడు ఆయన నువ్వు ఇప్పుడు నీకు మీ నాన్న లేడు కదా, ఇంట్లోనైనా ఖర్చులకి ఉంటాయా లేవా, చదువుకి ఏం పెద్ద చేస్తాడో ఏంటి అని ఏ రోజైనా అడిగినావు? అప్పటికి ఎంత ఉన్నది అప్పు నాన్న? రాజా 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 అప్పటికి నాకు ఎంత అప్పు ఉన్నది అడుగు ఒకసారి రమ్మను. 20 ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు 21 సంవత్సరం నాకు అప్పటికి 21 సంవత్సరం వరకు నువ్వు నాకు రాపిలే, గుర్తుపెట్టుకో. ఏనా నాకు రాపించినాడు. నువ్వు ఏం కష్టపడి నాకేం పెట్టిందేం లేదు, నీకనే హక్కు లేదు. మా అమ్మనైతే అస్సలనే హక్కు లేదు మీకు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మాట్లాడతాడేమో. మా అమ్మని అన్నది ముందు వరకు ఒక కథ, అన్న తర్వాత చెప్పు రాజా. నేనేమనలేదు అమ్మను. అమ్మ తాగి సరేలేబ్బా మా బాబాయ్ అని చెప్పి నేను ఆడికి నీకు ఇంతవరకు సపోర్ట్ చేసుకుంటానే వచ్చినా, గుర్తుపెట్టుకో. నేను ఇంతవరకు నేను సాగుతా, మా జేజీని సాగుతా, మీ ఇద్దరిని అయితే సాగుతా అని కూడా నేను చెప్పినా. అయితే నాన్న క్రాస్ చేసి అమ్మ నేనేమన్నాను ఏమన్నా మీ అక్కలు తెలియదు వచ్చినారంటే ఇప్పుడు నాకు కూడు ఉండి పెట్టుకోవాలి, లేకుంటే ఎవరు ఉండి పెట్టాలి? ఇలా అమ్మిస్తామే ఇట్టుండే మీరు చేసుకున్నదే కదా బాబాయ్. మా పిన్ని పోగొట్టడానికి కారణం ఏంటి? మా పిన్ని వండి పెట్టేది కదా. ఏంది ఏమన్నా తెలుసా? వీడి పొలం ఆడికి అమ్ముకురమ్మన్నది, వీడి పొలం ఆడికి రమ్మని ఎవరు రాలే అప్పటికి. చిన్నత బాగా లేకుంటే హాస్పిటల్లో తీసుకోవద్దాం. గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా. మేము పోనీలే, 2 సంవత్సరాల నుంచి నేనేం మాట్లాడలే. నేను ఆడికి మా పిన్ని పొయ్యే ముందుకు నేను చెప్పినా, బాబాయ్ ఏంటి బాబాయ్ నీ జీవితం పెట్టయిపోతే ఎట్టా అని కూడా చెప్పినా. నువ్వన్నీ గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు మీ అక్క మీ అమ్మ అంటే కాదు, నేను పాపంలే పోనీలే అని చెప్పి నీకు చాలా సపోర్ట్ చేసుకుంటా వచ్చినా. నువ్వు మా అమ్మని కానీ ఏమన్నా అన్నావు అనుకో, నీ అమ్మని నేను ఎందుకంటా రాజా? రాజా ఒక్క నిమిషం అడుగు. అమ్మ ఏమన్నది? అమ్మ ఏమన్నది అడుగు ఒకసారి. మీ అక్క చెల్లెలు ఎత్తిచ్చిందంటే వదిన అయాలు నువ్వు ఎట్లా పోయినావు ఇవాళ నేను తల్లితో సమానం కాబట్టి వదిన నాకు ఇక్కడ వండి పెట్టేటోళ్ళు లేక తొడగొచ్చుకున్నా అన్న. వండి పెట్టండి అయాల నిదానంగా. అవును మరి రాజా అయాల ఎవరం ఉన్నాం. నాకు ఎంత అప్పు ఉన్నది? 8 లక్షలు అప్పు ఉన్నది. 8 లక్షలు అప్పు ఉన్నది. ఎవరు వచ్చిందని నా పొలము నాకు రాసిమన్నది ఆమె. మా భార్య మీ పిన్ని నువ్వు అన్నావు కదా, నేను మోపిల్లోని కాదంట. 5 సంవత్సరాలు ఎట్లా కాపురం చేసి నేను మోపిల్లోని కాదు అన్నది కదా. నువ్వు అన్నదానికి అట్లా వీళ్ళు వచ్చింది అన్నది కాదంట. ఒక్క నిమిషం అట్లే ఉండు. మరి నేను మోపిల్లోని కాదు, నన్ను ఆడికి రమ్మన్నది. నేను ఆడికి పోను. నీకు ఎన్ని కాదు రాజా, నా పొలం నాకు చేయించి నువ్వే నా పొలం చేయి రాజా. ఒక్క నిమిషం, నా పొలం నాకు చేయించి నీ గుత్త నువ్వు తీసుకెళ్ళు. అది నాకు నా జేబు సంపాదించండు, నాకు నా జేబా నా నాయన రాయించిండు పొలం అప్పట్లో. ముత్తు జేబా మీ జేబకు మీ జేబా నీకు రాయించండి. ఎకరం పోయిండు రాయించింది కదా, నువ్వు తీసుకుంది. ఎకరం పోయింది. ఉన్నాయిరా నా కాగితాలు నాకున్నాయి, నీ కాగితాలు నీకున్నాయిగా. ఉన్నాయిగా నాది నా కాడ ఉన్నాయి. ఆన్లైన్ ఎక్కింది రాజా. నీకు ఏనలేదే గుర్తాయానా? నీకు ఇవ్వనాలి లేదే, నీకు ఇవ్వడం లేదా? నీకు ఇవ్వడం లేదా?
నువ్వు ఎక్కువ కానీ మాట్లాడవు అనుకో నీకు బాగుండదు బాబాయ్ అసలు. కాదు రాజా నీకు ఆయాలు కానీ గుర్తు నన్ను వదినా ఇట్లా నా పొలం పెళ్ళోని పేరు మీద ఎక్కింది. 3 ఎకరాలు ఇంకా ఎంత ఉంది? 3 ఎకరాలు అది సంథింగ్ ఇంకా పైన 5.5 ఎకరాలు ఉంది కదా. 5.5 చూసుకోమ్మా ఎందుకు కూరగా. కాదు రాజా చెప్పు. వేరే వాళ్ళ దాంట్లో 92 సెంట్లు ఒక 57 సెంట్లు పోతే మొత్తం ఎంత ఉంటుంది? వాడెవడు? కంకర మహేష్ రెడ్డి మన చేను ఒక్క నిమిషం అదే అట్లా పంపిమంటావా? అందుకని ఎక్కించుకున్నావా? జైన్ ఎట్టికిచ్చాడు రాజా నీకు? నీకు ఏ విధంగా ఎక్కించిండు జయబ్బా? నాకు నీకు ఇద్దరికి ఒక నాకు రిజిస్ట్రేషన్ ఇచ్చింది నీకు ఎట్ట ఎక్కించిండు జయబ్బా? యాడికి వచ్చి ఎక్కించిండు? నేను నీకు ఒక్క నిమిషం సస్తాని జయబ్బా నీకు యాడికి వచ్చి ఎక్కించిండు? ఎకరం 30 సెంట్లు తోట, 80 సెంట్లు 84 సెంట్లు వరిమాడి ఆడికేందా? ఎట్లా ఎక్కించిండు? ఆధారాలు ఉన్నాయి వాడు ఎట్ట ఆధారాలు ఏమండి దానికి? ఆధారాలు ఎట్టున్నాయి? అట్లా సర్లే అయితే నువ్వా మీరు అమాయకులే రాజా. నేను అబ్బా అందుకేలే రాజా. అంత మాటలు ఎందుకులే? నీ బొచ్చు నేనేం బీకిందిలే. కన్న తండ్రిని కానీ నేను నీ బొచ్చు నేనేం బీకిందిలే. నీ బొచ్చు నేనేం బీకుతా? నేనేమనలే రాజా. నా పొలం ఎందుకు రాజా? ఇదో నీకు జయబ్బ తీసుకొచ్చింది. ఎవరు వాళ్ళ జేబు వచ్చి వదిలిపెట్టినా లేదా అడుగు? వాళ్ళ జేబు వచ్చి వదిలినా ఎవరిని? ఎవరు రాజా? ఏమామా ఆయన సాగుతుంటే ఆయన సాగి వండి పెడుతుంటే మేము తీసుకొచ్చినాం. సరే రాజా వచ్చి సంతకం పెట్టి తీసుకోబో. ఏదో డిపెండ్ చేసుకొని నీ పక్క నువ్వు మాట్లాడాలి. నేను అన్ని కరెక్ట్ అని చెప్పాకు. ఓకేనా? ఓకే. నువ్వు ఎప్పుడో లైన్ క్రాస్ చేసినావు. నేనేం లైన్ క్రాస్ చేయలేదబ్బా. ఇప్పటికి కూడా నీకు సపోర్ట్ చేస్తానే ఉన్నా. ఏం సపోర్ట్ చేసినావు? మాట్లాడాల్సిన మాటలైతే కాదు బాబాయ్. నేనేం సపోర్ట్ చేసినా? నేనేం క్రాస్ చేసినా? ఇప్పుడు నువ్వు నన్ను సాగలే ఏం చేయలే కానీ నేను ఇంతవరకు నేను ఒక్క మాట కూడా ఏం సాగలేదు రాజా. ఇప్పటికి కూడా ఫోన్ చేసి మర్యాదగానే మాట్లాడుతా ఉన్నా. గుర్తుపెట్టుకో. లైన్ సార్ కానీ క్రాస్ చేసినావు అనుకో తెలియదు బాబాయ్. సరే వచ్చి సంతకం పెట్టి గుత్త తీసుకెళ్ళిపోండి. అన్నంత వరకు మీ అమ్మ నేనేం అనలేదు నాన్న. ఆమె ఏమన్నా పోగే నేను ఎందుకంట. కానీ ఈ సంవత్సరం నాకు కానీ గుర్త పడలేదు అనుకో నాకు తెలియదు బాబాయ్. ఒకవేళ మళ్ళీ మా అమ్మని ఏమన్నా మాట అన్నా ఆమె నీ అక్క చెల్లెని ఎట్లా దొరకొచ్చుకున్నావు అంటే వదిన నువ్వు ఎట్లా పోయినావు నాకు సాగేటోళ్ళు లేక నేను దొరకొచ్చుకున్నాను అన్నా. వదిన నీ అక్క చెల్లెని నువ్వు ఎందుకు దొరకొచ్చుకున్నావు అన్నది కదా. ఇప్పుడు సరే మా అమ్మ ఇడికి వచ్చింది. సరే మీరు ఏం చేశారు? మీరు ఏం కాకినా చెప్పు. బాబాయ్ కాకాల్సింది కాదు రాజా. నువ్వు వచ్చి ఆగు జయబ్బ కూడా వండి పెట్టలేదు. ఇవన్నీ అవసరం ఆమెకు? కాదు నాకు ఒక విషయం చెప్పు. మీరే కదా మమ్మల్ని కాకాల్సింది. ఎవరు ఏం కాకినారు? ఏం చదివించినారు? ఏం చదివించామే? నువ్వు మీరు ఆడుండ్రి. నేను నాకు అప్పులు ఉండే. అప్పులు ఎవరికి లేకుండా ఉంటాయి. నాకు లేవా ఇప్పుడు అప్పులు? చెప్పుకుంటా ఉంటానా? అప్పులు లేవని చెప్పి ఇప్పుడు మా అమ్మ తిండి పెట్టకుండా ఉన్నానా లేకుంటే నేను తినకుండా ఉన్నానా నేను చదువుకోకుండా ఉన్నానా? ఎవరికి లేకుండా ఉన్నాయి అప్పులు. ఏం ఉద్ధరించినారని ఎవరికి పెళ్లి చేశారు? అందరూ అంత పెద్ద పెళ్లి ఎవరు చేసినారు? ఎవరికి అప్పటికే అమ్మ రావమ్మా పని చేస్తేనే వస్తాయి ఎవరికైనా. అప్పటికే నాన్న వాళ్ళు ఉన్నప్పటికే ఉన్నాయా లేదా? ఒకసారి మమ్మీని అడుగు. మమ్మీని నాన్నోళ్ళు కాలం కాబోయేటరికే ఉన్నదో లేదో అడుగు ఒకసారి. జయబ్బ అడిగిందో లేదో అడుగు అప్పు. తర్వాత యాడికి?
ఆ, సరే బాబాయ్, ఇప్పుడు మేము ఈరుండు ఆడుండు, ఇప్పుడు మా అత్తకి మొత్తం రాపించారు కదా వాళ్ళు నువ్వు సరే ఇప్పుడు మా అత్తని కంప్లైంట్ ఆడ చేసినావు కదా, ఆ, ఇప్పుడు మా అత్తకి మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినారు. ఎవరు? మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. ఎవరికి నువ్వే. ఏతకు రాయించిండ్రు? మొత్తం రాపి. ఏతకు నేను నీకు చెప్పిన ఆడికి నేను మా జేజీని నిన్నైతే తాగుతా అని కూడా చెప్పిన. వచ్చి సాగుతూ రండి, వాళ్ళు అల్లూరికి పోదరు. మీరు వచ్చి సాగుతూ రండి అబ్బి. ఒక్క